ఎంఆర్పీఎస్ ఉద్యమం పుట్టిన ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో జూలై 7న మాదిగల పుణ్యక్షేత్రానికి శంకుస్థాపన చేయనున్నట్లు ఎంఆర్పీఎస్ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు శ్రీధర్ మాదిగ వెల్లడించారు. మాదిగలకు ఆత్మగౌరవం, హక్కులు కల్పించిన ఈదుమూడి గ్రామంలో ఏర్పాటయ్యే ఈ పుణ్యక్షేత్ర సముదాయంలో ఎంఆర్పీఎస్ ఉద్యమ చరిత్ర, ఉద్యమంలో అసువులు బాసిన అమరవీరుల స్మారకాలను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. మాదిగల మూల పురుషుడు జాంబవంతుని ఆలయం, మాదిగ జాతి చరిత్ర తెలియజేసే విధంగా ఈ పుణ్యక్షేత్రం ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. గాంధీనగర్లోని ఎంఆర్పీఎస్ కార్యాలయంలో మాదిగల పుణ్యక్షేత్ర శంకుస్థాపన మహోత్సవ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు మానికొండ శ్రీధర్ మాదిగ, రాష్ట్ర మహిళా అధ్యక్షులు నల్లూరి చంద్రలీల మాదిగ, రాష్ట్ర ఉపాధ్యక్షులు కనకపూడి వెంకటరత్న మాదిగ, జిల్లా కో కన్వీనర్ గద్దపాటి ప్రసాద్ మాదిగ, జిల్లా ముఖ్య నాయకులు గద్దపాటి రాకేష్ మాదిగ, గద్దపాటి వెంకటేష్ కుమార్ మాదిగ, నలుకుర్తి రమేష్ మాదిగ, నూతక్కి అనిల్ మాదిగ, వంగూరి ఆనంద్ మాదిగ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాదిగ మాట్లాడుతూ, శతాబ్దాల చరిత్ర గల మాదిగ జాతి చరిత్రలో ఎంఆర్పీఎస్ ఉద్యమం 30 ఏళ్ల పోరాటంతో సాధించుకున్న హక్కులు ఎంతో విలువైనవని అన్నారు. హిందువులకు ఆలయాలు, క్రైస్తవులకు చర్చీలు, ముస్లింలకు మసీదులు ఉన్న తరహాలోనే మాదిగలకు ఒక పుణ్యక్షేత్రం ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ఎంఆర్పీఎస్ ఉద్యమం పురుడు పోసుకున్న ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో 3 ఎకరాల విస్తరణలో ఏర్పాటయ్యే ఈ పుణ్యక్షేత్రంలో మాదిగల ఆత్మగౌరవం చిహ్నాన్ని ఏర్పాటు చేసుకుంటున్నామన్నారు. ఎంఆర్పీఎస్ ఉద్యమంలో అసువులు బాసిన అమరవీరుల స్మారకం, మాదిగ జాతి మూల పురుషుడు జాంబవంతుని ఆలయం, ఇంకా మాదిగ జాతి విశిష్టతను వివరించే అనేక అద్భుతమైన నిర్మాణాలు చేయనున్నట్లు వివరించారు. జూలై 7వ తేదీన జరిగే పుణ్యక్షేత్ర శంకుస్థాపన మహోత్సవానికి మాదిగలంతా తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. నేను జాతీయ కార్యవర్గ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాను. అదేవిధంగా నల్లూరి చంద్రలీల గారు మహిళా అధ్యక్షురాలుగాను, ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా లంకా బుజ్జిమాదిగా, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా అన్న వెంకటరత్న గారు మేము ఎన్నికయ్యాం. కార్యవర్గం ఎన్నికైన తర్వాత మా మొట్టమొదటి కార్యాచరణ మరి 32వ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈదుమూడి గ్రామంలో పుట్టిన ఈ ఎంఆర్పీఎస్ ఆ గ్రామంలో దాదాపుగా 3 ఎకరాలు స్థలం తీసుకొని మాదిగల పుణ్యక్షేత్రాన్ని కట్టాలన్న తలంపుతో భారీగా తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, చెన్నై అన్ని రాష్ట్రాల నుంచి మరి ముఖ్య అతిథులుగా మాదిగల్లో ఉన్నటువంటి రాజకీయ నేతల్ని, అదేవిధంగా మాదిగలందరినీ కూడా మాదిగల పుణ్యక్షేత్ర శంకుస్థాపన చేయాలి తెలిసాం. ఆ శంకుస్థాపన జూలై 7న జరగబోతుంది. కాబట్టి జిల్లాలో మరి ముఖ్యంగా కృష్ణా జిల్లా, ఉమ్మడి జిల్లా, కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలు ప్రతి ఒక్క మాదిగ కూడా మనకి ఈదుమూడి దగ్గరగా ఉంది కాబట్టి వేలాదిగా కదిలి వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీతో వచ్చి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపనకు మరి మీ యొక్క సహకారాన్ని అందించాలని, ఆ పుణ్యక్షేత్రం యొక్క ముఖ్య ఉద్దేశం మహనీయులు ఎంఆర్పీఎస్లో అసూలు బాసిన వీరులకు విగ్రహాలు, ఆది జాంబవంతుని స్వరూపాలు, మాదిగ జాతి యొక్క చరిత్ర తెలిపే విధంగా ఆ పుణ్యక్షేత్రం ఉంటుంది. ఆ పుణ్యక్షేత్రమే కాదు, అక్కడ అనాథ పిల్లల విషయంలో కానీ, అంటే తల్లిదండ్రులు లేని పిల్లలకు విద్య హాస్టల్లో, వృద్ధులకు హాస్టల్లో, మాదిగలకు ఏవైతే లోపించాయో ఆ మాదిగలకు ఆ యొక్క పేదరికంలో ఉన్నటువంటి ప్రతిభ ఉన్న విద్యావంతులు కానీ, స్కిల్ డెవలప్మెంట్ కానీ అనేకమైనటువంటి కార్యక్రమాలు ఆ యొక్క 3 ఎకరాల బిల్డింగ్లో 7 అంతస్తుల బిల్డింగ్ని రూపొందించబోతా ఉన్నాం. మరి ఎంఆర్పీఎస్గా 30 ఏళ్ల పోరాటంలో వర్గీకరణ సాధించుకున్నప్పటికీ మరి మాదిగల్లో చైతన్యం లేదు, అభివృద్ధి లేదు. కాబట్టి ఆ అభివృద్ధి వెళ్ళే విధంగా రాజకీయంగా కానీ, అనేక విధాలుగా వ్యాపారస్తులుగా రెడీ చేయడంలో కానీ మా వంతుగా మమ్మల్ని నమ్మి ఎంఆర్పీఎస్లో చేసి వర్గీకరణ సాధించడంలో అందరూ జాతి యావత్తు, అదేవిధంగా అన్ని సామాజిక వర్గాలు కూడా మాకు సహకరించాయి.
ఆ స్థాయిలోనే మాదిగలకు గుర్తింపు పొందే విధంగా ఒక ప్రత్యేకమైనటువంటి ఆ పుణ్యక్షేత్రంలో అనేకమైన సదుపాయాలతో దాన్ని శంకుస్థాపన ద్వారా చేయబోతా ఉన్నాం. ఈ యొక్క విషయంలో ప్రభుత్వం మాకు ఎటువంటి సహకరించిద్దా, ఏ విధంగా డెవలప్ చేయడానికి ప్రభుత్వంతో మేము మమేకమై చేయాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి. ఇవన్నీ చేయాలంటే ఆ శంకుస్థాపన కార్యక్రమానికి ప్రతి ఒక్క మాదిగా తెలుగు రాష్ట్రాల నుంచి వస్తున్నారు. అదేవిధంగా మన జిల్లా నుంచి ఎక్కువగా రావాలని చెప్పి మీ అందరికీ మనవి చేసుకుంటూ ఈ కార్యక్రమాలను జయప్రదం చేయడం ద్వారా మాదిగలకి అంటే క్రిస్టియన్స్కి పుణ్యక్షేత్రాలు ఏ విధంగా ఉన్నాయో, మసీదులు ముస్లింస్కి ఎలా ఉన్నాయో, హిందువులకి దేవాలయాలు ఎలా ఉన్నాయో, అదేవిధంగా మాదిగ జాతికి నా భూతో నా భవిష్యత్తు విధంగా మరి కొత్త పందాలు అంటే జాతికి ఏదో ఒకటి చేయాలి. కొంతమంది జాతిని ఉపయోగించుకొని కొన్ని పదవులో ఒక పార్టీలకో ఒక దీనికో అవుతూ ఉన్నారు. ఆ విధంగా కాకుండా జాతి బాగుపడే విధంగా, జాతి యొక్క మేలుని పొందుపరిచే విధంగా మరి చేస్తున్నటువంటి కార్యక్రమానికి ప్రతి ఒక్కరు సహకరించి వేలాదిగా మన జిల్లా నుంచి రావాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.